హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఒక వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వంటకం పేరు ధనియాల కారప్పొడి. ఏమండోయ్ మేడం గారు, ఈ ధనియాల కారప్పొడి ఒక్కసారి చేసుకొని తినండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ధనియాల కారప్పొడి వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సరదాగా ఓసారి ట్రై చేయండి. నేను చెప్పినట్లు చేస్తే ధనియాల కారప్పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండుమిర్చి చక్కగా దూరగా వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నట్టు మర్చిపోయానండోయ్, ధనియాలు ఎండుమిర్చి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్పడం మర్చిపోయానండి. నేనైతే కాస్త ఎక్కువే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు తగినంత తీసుకోండి. ఎండుమిర్చి 1/2 కేజీ, ధనియాలు 1/2 కేజీ, 4 టీ స్పూన్ల సన్న జీలకర్ర, 5 వెల్లుల్లిపాయలు, 10 కరివేపాకు రబ్బలు తీసుకోండి. ఎండుమిర్చి దోరగా వేపేశారు కదండి, పక్కన పెట్టేసుకోండి. తరువాత బాండీలో ధనియాలు వేసుకొని దోరగా చక్కగా లో ఫ్లేమ్లో వేయించండి. ఏమండోయ్ మేడం గారు, ఈ ధనియాల వల్లనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మన తెలుగింటి కారప్పొడి. ఈ కారప్పొడి తింటే ఎంత బాగుంటుందో, ఈ ధనియాల వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ధనియాలు దోరగా వేగిన తరువాత పక్కన పెట్టేసేయండి. అదే బాండీలో సన్న జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసేయండి. ఈ సన్న జీలకర్ర వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ చెప్పేస్తుంది ఇవి వేగాయని. చూడండి, ఎండుమిర్చి, ఈ ధనియాలు, వెల్లుల్లి, అలాగే సన్న జీలకర్ర ఎండలో ఎండబెట్టేసుకోండి. చూడండి, ఇలా ఇరిస్తే విరిగేలా ఉండాలి. చక్కగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. అలాగే ధనియాలు కూడా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ధనియాలు వేసేటప్పుడు ఇలా టక్ టక్ అనే సౌండ్ రావాలి. తరువాత సన్న జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలి. సన్న జీలకర్ర మిక్సీ పడుతూ ఉంటే వస్తుంది చూడండి, ఆ స్మెల్ పప్పుచారు తిన్నంత స్మెల్ వస్తుందండి. చక్కగా తాలింపు మనకు స్మెల్ వస్తుంది చూడండి, అట్లా. తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత వెల్లుల్లి వేసేసుకోండి, మిక్సీ పట్టేసేయండి. లాస్ట్లో ఈ కరివేపాకు ఉంటుంది చూడండి, ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి. చూడండి ఎంత బాగుందో కారప్పొడి, ఈ ధనియాల కారప్పొడి. ఇప్పుడు చక్కగా మనం వేడి వేడిగా అన్నంలో వేసుకొని ఒకసారి ట్రై చేద్దాం రండి. వారే వా, ఈ వేడి వేడి అన్నంలో వైట్ రైస్ వేసుకొని కారప్పొడి వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ముద్ద ముద్దకి ఫాస్ట్గా ఈ ఘాటు వల్ల ఇంకా ఫాస్ట్గా ముద్ద ముద్ద వెళ్ళిపోతుందండి. కానీ ఏ మాట కామాట చెప్పాలి, కారప్పొడి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ట్రై చేయండి, ఎంత బాగుందో నాకు కామెంట్ పెట్టండి. ఈ మన తెలుగింటి ధనియాల కారప్పొడి వైట్ రైస్లోకైనా సరే, మరి ఏ ఇతర టిఫిన్లోకైనా సరే ఇట్టే ఇమిడిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ తప్పనిసరిగా పెట్టండి. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా శుభాభివందనాలండి.